మాట్లాడటం, దీన్ని 177 దేశాల పైగా యోగాని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని జరుపుకోవడానికి ప్రపంచ దేశాలు మద్దతునివ్వడం, దానిలో భాగంగా 2005 నుంచి 2015 నుంచి ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం భారతదేశానికి నిజంగా గర్వకారణం. ఈ యోగా అనేది మనకి మెంటల్ అండ్ ఫిజికల్, మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అనేక రకమైన మానసిక రుగ్మతల్ని తొలగించి మంచి ఆరోగ్యాన్ని మనకు అందించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అట్లాంటి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా సుందరమైన మన విశాఖ నగరంలో రేపు నిర్వహించడం, రేపు జూన్ 21వ తేదీన ప్రధాని మోదీ గారు వచ్చి నరేంద్ర మోదీ మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం మన రాష్ట్ర ప్రజలకి, మన విశాఖ ప్రజలకి ఎంతో గర్వకారణం. అందులో భాగంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశాఖ ప్రజలు పాల్గొనడం అనేది మనకి చాలా సంతోషకరమైన అంశం. దీన్ని ఈ నెల రోజులు చక్కగా ప్రాక్టీస్ చేయించి ఒక అద్భుతమైన ఈవెంట్గా ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని మనం సాధింపజేసే దిశగా ఇది నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఇది సక్సెస్ అయితే ఇది ఒక్క విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు స్థాయిలో నిలపాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందని తెలియజేస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.